మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఆకాశము మేఘములతో కప్పును, ఆయన ఆకాశము మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, జనముకి లాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అందరం దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. దేవుడు పుట్టక మునిపే జీవితాలను నిర్ణయిస్తాడు. దేవుని యొక్క ఆలోచన ప్రకారం జీవితాలు నడిపిస్తాడు. దేవుడు అనేక సార్లు మనుషులతో మాట్లాడతాడు. నువ్వు పుట్టక మునిపే ఒక ఆలోచన చేశాను, నా మాట వినిన ఎడల ఎంతో మేలు. ఈరోజు దేవుని చిత్తానుసారంగా జీవించేవారు కరువైపోయిన దినాల్లో ఉన్నాం. మొన్న ఒక ఆయన హైదరాబాద్లో మాట్లాడుతూ, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఎవరు చెప్పినా వినే పరిస్థితులు దాటిపోతాయి. భార్య మాట భర్త కానీ, భర్త మాట భార్య కానీ, పిల్లల మాట తల్లిదండ్రులు కానీ, తల్లిదండ్రుల మాట పిల్లలు కానీ వినేటటువంటి సమయాలు ఇంకా రావు. ఎవరు ఇష్టానుసారంగా వారు జీవిస్తారు. ఈ రోజున మనం చూస్తున్నాం, భార్యాభర్తలు కానీ, పిల్లలు కానీ ఒకరి మాట ఒకరు వినేవారు కానీ, వినయంగా విధేయతగా ఉండేవారు కానీ మనకు కనిపించని దినాలు, ఇంకా రాబోయే దినాలు ఇంకా ఘోరంగా ఉంటాయని వారు తెలియజేస్తున్నారు. కానీ దేవుని చిత్త ప్రకారం జన్మించిన వారు దేవుడు మలుచుకుంటూ ఉంటాడు, వాళ్ళని విరగ్గొడుతూ ఉంటాడు. కాబట్టి ఆ చిన్నపిల్లల్ని గర్భంలో నుంచి వచ్చిన తర్వాత గర్భానికి ముందు దేవుడికి అప్పచెప్పుకోవాలి. యోబు ఆయన పిల్లల గురించి రోజు ప్రార్థన చేస్తూ బలులు అర్పించేవాడు. తన పిల్లలు ఏదైనా పాపంలో పడతారేమో అని. పాపము బాల్యము నుండి హృదయంలో ఉంటుంది. మీరు వాళ్ళ చేష్టలు చూసినప్పుడు వాళ్ళు ఎలాంటి వారు మీకు చిన్నప్పుడే అర్థమైపోతుంది. చిన్న వయసులోనే వాళ్ళ బుద్ధులు, వాళ్ళ లక్షణాలు మనకు తెలిసిపోతాయి చాలా వరకు. కాబట్టి ఈ లక్షణాలు ప్రమాదకరంగా ఉన్నప్పుడు ఎక్కువగా దేవుడికి ప్రార్థన చేసుకోవాలి. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా దేవుడు మాట కానీ, తల్లిదండ్రుల మాట కానీ, పెద్దల మాట కానీ వారు వినరు. వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన విదేశానికి వెళ్ళాడు. ఆయన చెప్పే మాట ఏంటంటే, చాలా పెద్ద జీతము, పెద్ద ఉద్యోగము, కానీ అక్కడ నుంచి వెంటనే
ఇండియాకు వచ్చేసారు. ఆయన అంటాడు, ఆ దేశంలో ఉంటే కనుక నా భార్య నా పిల్లలు నేను కూడా పాడైపోతాము. అలాంటి కల్చర్ అక్కడ ఉంది. భయంకరంగా ఉన్నారు. అందరూ తాగేస్తున్నారు, అందరూ డ్యాన్సులు చేస్తున్నారు, క్లబ్బులకు వెళ్తారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కలిపి తాగుతారు, నాట్యాలు చేస్తారు. హైదరాబాద్లో చాలా చోట్ల బిర్యానీతో పాటు బీరు అని రాశాడు. నేను అడిగాను, ఇక్కడ బీరు ఎవరు తాగుతారంటే ఎక్కువగా ఆడపిల్లలు తాగుతారండి అన్నాడు. ఆడపిల్లలు తాగుబోతులుగా కూడా చదువుకునే పిల్లలు, సాఫ్ట్వేర్లో డబ్బులు వచ్చే పిల్లలు సరదాగా అక్కడికి వెళ్ళి తిని తాగి డ్యాన్సులు వేసుకుని వస్తారు. కాపురాలు చేయరు, పెళ్ళిళ్ళు చేసుకోరు, తిరుగుతారు, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారు. అలాంటి కల్చర్ ఈరోజు హైదరాబాద్కే కాదు, అది రాలింగి వచ్చింది, వేల్పూర్లోనే ఉంది, ప్రతి చోట ఉంది ఆ కల్చర్. ఈ భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఇంటి నిండా తాగుబోతులు, ఇంటి నిండా గొడవలు పడేవారు, వ్యభిచారం చేసేవారు. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, చిన్నప్పటి నుంచి పిల్లల్ని కంట్రోల్లో పెంచడం, కూర్చోంటే కూర్చోవటం, నుంచోంటే నుంచోవటం, క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని ఇవ్వడం. మేము అప్పుడప్పుడు అందరం కలుసుకోవటానికి కారణం కూడా అదే. నేను నా కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి నేను చెప్తాను వాళ్ళకి, దారి తప్పితే కుదరదు. ఇప్పటికీ పెద్దవారైనప్పటికీ కూడా ఏ చిన్న పని చేయాలన్నా వారి దేవుడి పర్మిషను, సేవకుని పర్మిషన్ తీసుకోవాలి. ఒక పదార్థాన్ని టేబుల్ మీద పెట్టినప్పుడు ఆ పదార్థం నేను చెప్పకుండా ఆ 8 మంది ముట్టుకోలేదు. ఈ వారం రోజుల్లో నేను చెప్పిన తర్వాత వాళ్ళు ముట్టుకున్నారు. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం, ఒక క్రమం కలిగినటువంటి జీవితాన్ని మనం లేనప్పుడు అన్ని వ్యర్థమే. దేవుడు చిన్నప్పటి నుంచి కూడా మనిషిని గమనిస్తూ ఉంటాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? గారాబం చేసేవారికి చాలాసార్లు హెచ్చరించాను నేను, మీరు పిల్లల్ని నాశనం చేస్తున్నారని కూడా వారు ఏమాత్రము పట్టించుకోకుండా అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. వింటున్నారా? ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దేవుడు ఒక క్రమాన్ని అలవాటు చేశాడు. యేసుక్రీస్తు దైవ కుమారుడు, దేవుని వలన ఈ లోకానికి వచ్చిన దైవ కుమారుడు. కానీ ఆయన చిన్నప్పటి నుంచి పుట్టిన విధానం, పెరిగిన విధానం మనం చూసినప్పుడు ముచ్చట కలిగింది. ఎవరికంటే యేసుప్రభు తల్లి సంతోషించింది, యేసుప్రభు తండ్రి సంతోషించాడు, యేసుప్రభు అన్నదమ్ముల అక్క చెల్లెండ్లు సంతోషించారు, యేసుప్రభు చుట్టుపక్కల ఉన్నవారు సంతోషించారు, యేసుప్రభుతో సహవాసం చేసిన వారు సంతోషించారు. యేసుప్రభు వలన 2025 సంవత్సరాల కిందట ప్రారంభమైన సంతోషం ఈ రోజుకు కొనసాగుతుంది. హల్లెలూయా. యేసుప్రభు లాంటి క్రమశిక్షణ మన పిల్లలకి అలవాటు చేయాలి. పిల్లల్ని యేసుప్రభులాగా పెంచాలి, దానియేలులాగా పెంచాలి, పౌలులాగా పెంచాలి. మనం ఎలా జీవించారు, వారు ఏ విధంగా జీవించారో తెలియచేయాలంటే మనం ప్రవర్తించి చూపించాలి వాళ్ళకి. మనం తప్పు చేసినప్పుడు పిల్లలు ఇంకా తప్పు చేయడానికి ఏమాత్రం వెనకాడరండి. మనం తప్పు చేసినప్పుడు వాళ్ళు కూడా చేస్తారు, నువ్వు చేయట్లేదా అని అడుగుతారు. పిల్లల కోసం మనం పరిశుద్ధత పాటించాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి సంఘస్థులు 300 మంది ఇంచుమించుగా. ఈ 300 మంది నా వైపు చూస్తారు, ఇస్రాయేల్ గారు ఏం చేస్తున్నారు అని గమనిస్తూ ఉంటారు. దాన్ని బట్టే వారి ప్రవర్తన ఉంటుంది. ఇస్రాయేల్ గారు చేసినప్పుడు మేమెందుకు చేయకూడదు అన్న ఆలోచనలోకి వారు వస్తారు. కాబట్టి దేవుడు అంటాడు, ఆ 300 కోసం నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేయాలి, నీ సంతోషాలు నువ్వు విడిచిపెట్టాలి, లోక సంతోషాలు నువ్వు విడిచిపెట్టాలి. ఏం కావాలమ్మా? వినాలి. చాలా జాగ్రత్తగా కూర్చోవాలి దేవుడి మందిరంలో.
దేవుని సన్నిధిలో. వినలేదు ఈరోజు వరకు. పిల్లల్ని క్రమశిక్షణగా పెంచారా? మీ పిల్లలు క్రమశిక్షణతో ఉన్నారు అడిగితే తల వంచుకుంటారు మీరు. కొంతమంది మీ పిల్లల జీవితాలను అడిగితే అన్ని రకాల అలవాట్లతో ఉన్నారు పిల్లలు కదండి. ఎందుకు అలా ఉన్నారు వాళ్ళు? ఎందుకు అలా జీవితాలు పోయినాయి? మంకు పట్టు కదా. అన్నం తినమంటే తినంటది, ఏదైనా తాగమంటే తాగనంటది, దాని ఇష్టానికి పోతూ ఉంటుంది. నీ కూతురు, నీ కొడుకు నీ మాట వింటు, నీ భర్త నీ మాట వినడు, నీ భార్య నీ మాట వినదు కదా. ఆలోచించండి ఒక్కసారి. ఇలాగ జీవించడానికైనా మీరు పిల్లల్ని కన్నది, ఇలాగ పెంచడానికైనా పిల్లల్ని కన్నది. చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యా ప్రభువుకు యెహోవా సిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, ప్రడదోడుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినము నా జనముల మీదను రాజ్యముల మీద నేను నియమించి ఉన్నాను. దేవుడు మాట్లాడుతూ అంటాడు, నిన్ను నియమించాను, నిన్ను ఎన్నుకున్నాను. అసలు గర్భంలోనే నేను ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, నా మాటలు నీ నోట ఉంచాను, నా కొరకు నిన్ను ప్రవక్తగా ప్రతిష్ఠించుకున్నాను. నువ్వు జీవితకాలము నా మాట ప్రకారం జీవించాలి. నేను చెప్పినట్టు నువ్వు జీవించాలి. నేను చెప్పినట్టు నువ్వు తినాలి. నేను చెప్పినట్టు పడుకోవాలి. నేను చెప్పినట్టు నడవాలి. నేను చెప్పినట్టే మరణం వరకు ఉండాలి. చూసారా, ఈ ఇర్మియా తన జీవిత కాలం అంతా కూడా చివరిదాకా ఆ మాటలని నిలబెట్టుకున్నాడు. దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం ఇర్మియా జీవించాడు. ఇర్మియాకు దేవుడు ఏం చెప్పాడో అది ఇర్మియా చేశాడు. పౌలుని మధ్యలో కనిపించి పౌలు, నిన్ను నేను అన్యజనులకు సాక్షిగా నియమించి ఉన్నాను అన్నాడు. ఆ మాట ప్రకారం జీవించాడు. దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు, దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనము. రాజు భుజించు భోజనమును పానము చేయ ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి, తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, దేవుడు నపుంసకుల అధిపతిని దృష్టికి దానియేలునకు కృపాకటాక్షం జాగ్రత్తగా వింటే గనక అక్కడ చాలా మాంసాహారాలు, అపవిత్రమైన పదార్థాలు చిన్నపిల్లలకు ఎదురుగుండా పెట్టారు. ఇప్పుడు పిల్లలకు ఎదురుగుండా పెట్టింది తినొద్దు అని మనం అనక్కర్లేదు. మనం అనకపోయినా వెంటనే నోట్లో వేసుకుని వదిలేస్తారు. మనం చెప్పినా కూడా వినరు. ఈ టేబుల్ నిండా పదార్థాలు పెట్టి ఆ పిల్లల్ని ఇక్కడ ఉంచోబెడితే ఒక పావు గంటలో ఈ పదార్థాలన్నీ ఖాళీ చేసేస్తారు. కానీ చిన్నపిల్లలు 4 ఆ పదార్థాల దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ పదార్థాలను పరిశీలించారు. వింటున్నారా? ఆ పదార్థాలను పరిశీలించారు. పెద్దవాళ్ళు కూడా పరిశీలించలేదు. ఈ మధ్యన దొరికితే చాలు నోట్లో వేసుకోవటమే. అది ఏంటో దాని అసలు పద్ధతి కూడా ఉండదన్నమాట. తినేయటమే, దొరికితే చాలు తినేయటమే కదండి. ఆ పదార్థాలను పరీక్షించినప్పుడు
దానియేలు హృదయంలో వచ్చిన ఆలోచన ఏంటంటే, అమ్మో ఇవి అపవిత్రమైనవి. హల్లెలూయా. ఏంటివి? అపవిత్రమైన పదార్థములు. చెప్పండి. ఆ పిల్లలకి అపవిత్రమైన పదార్థాలని ఎలా తెలిసింది? ఎలా తెలిసింది అపవిత్రమైన పదార్థాలని? మాట్లాడరండి. ఆ పిల్లలకి ఎలా తెలిసింది? వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించారు. ఏమని? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇది తినొచ్చు, ఇది తినకూడదు. మీ పిల్లలు చెప్తారా మీరు? దొరికిందో చాలు నోట్లో వేసుకుని లడక్కమని తినేస్తారు కదా పిల్లలు. మా పిల్లలు అలా తినరండి అన్నవాళ్ళు చేయొచ్చని చూద్దాం. ఎవరో ఒక ఆవిడ ఇచ్చింది, నీ పిల్లలాడో నా అంత ఉన్నారు ఒక్కొక్కళ్ళు. నువ్వెందుకు ఎత్తుతావు? వెనకాలను స్వాతి ఎత్తాలి చెయ్య, ఎత్తదు కదా. నీ పిల్లలేంటమ్మా తల్లి, వాళ్ళు నా అంత ఉన్నారు, నీ కొడుకు నీ కూతురు. వాళ్ళ కాదు పిల్లలు, ఇంకా చిన్న వయసు ఉన్నవాడి గురించి నేను మాట్లాడుతున్నాను కదండి. ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేతికిస్తే నెవరెత్తు ఉంటారు పిల్లలు అనేది, అలర్ చేయకుండా ఉంటారని ఏదో ఒక ప్యాకెట్ చేతికిస్తాం. నా పిల్లలు నా మాట వింటారనేవారు ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. మీ పిల్లలు మీ మాట ఎందుకు వినరంటే, మీరు దేవుడి మాటలో పెంచలేదు పిల్లల్ని, మీరు పెరగలేదు, క్రమశిక్షణ లేదు మీ పిల్లలకు. ఉందంటారా? లేదు. కానీ పిల్లలు ఇది మేము తినము అంటే, మీరు అన్నారు ఎప్పుడైనా? ఇది మేము తినము అని ఎప్పుడైనా అన్నారా? పెద్దవాళ్ళు ఏం చెప్తే పిల్లలు అదే చేస్తారు కదా. ఆలోచించండి. ఈరోజు వాక్యం వింటున్న మీరు ఏదన్నా తినే ముందు ఆలోచించి తింటారా, తినేస్తారా? మీ పిల్లలు ఆలోచిస్తారా, తినేస్తారా? కానీ దానియేలు చిన్నపిల్లలు అయినటువంటి శుద్రకు మెషకపు దిక్కునోళ్ళు, మేము ఇది తినం, మేము అపవిత్రపరుచుకోం, మా దేవుడి దృష్టికి మా తల్లిదండ్రుల దృష్టికి మేము పాపం చేయం, మేము ఇది తినం అని చెప్పి ఆ భోజనం పెట్టిన ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా ఈ పదార్థాలు మేము తినము అనే ముందు అతనేమంటాడు, ఏంటి చెప్తున్నారు, తినండి అంటాడు. కాబట్టి వాళ్ళు ఆ పిల్లలు ఏం చేశారంటే ఆయన దగ్గరికి వచ్చేటి ముందు ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేశారు వింటున్నావా? పిల్లలంటే నీ పిల్లడు, వెనకాల ఉన్నవాడు పిల్లలే పిల్లలు కదా. అసలు వాళ్ళు మించినోళ్ళు మన సంఘంలోనే లేరు. కంట్రోల్ ఉంటుందా అసలు మీకు పిల్లల మీద? కంట్రోల్ ఉంటుందా? ఎందుకు ఉండదు కంట్రోల్? ఎందుకు ఉండదండి? ఆ పిల్లలు ఏం చేశారు? తినే ముందు ఏం చేశారు? నోరు తెరు. పిల్లలు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి, ప్రభువా మేము ఈ పదార్థాలు తినకూడదని నువ్వు చెప్పావు కదా, మరి మాకు ఈ పదార్థాలు పెడుతున్నారు, తప్పించండి అని ప్రార్థన చేస్తే అక్కడ బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు అధికారి హృదయంలోకి వెళ్ళి వాళ్ళని తినకుండా ఉండటానికి సహాయం చేశాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి కదా. ఏమర్థమైంది మీకు? హల్లెలూయా ఒకటే అర్థమైంది కదా. ఏమర్థమైంది? పిల్లలు తినకూడదని ప్రార్థన చేశారు, దేవుడు ఏం చేశాడు? సహాయం చేశాడు. గట్టిగా చెప్పాలి, దేవుడు వారికి సహాయం చేశాడు. వింటున్నారా? మీరు ఒక పాపం చేయటానికి ముందు దేవుడికి ప్రార్థన చేస్తే ఆ పాపంలో పడకుండా సహాయం చేస్తాడు. అయ్యా హైదరాబాద్ వెళ్తున్నాం, ఎక్కడ చెడ్డ స్థలానికి వెళ్ళకూడదు, మేము ఏ విధమైన చెడ్డ స్థలాలకు మేము వెళ్ళకూడదని ప్రార్థన చేసుకుని బయలుదేరాం. ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటారా? బయలుదేరి వెళ్ళిపోవటమేనా? బస్సు ఎక్కేసి, రైలు ఎక్కేసి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడమే. తిరిగేస్తాం, వచ్చేస్తాం, తినేస్తాం కదా, అంతేనా? ప్రార్థన చేస్తారా? మీ పిల్లలు సెలవుల్లో బయటికి వెళ్తారు కదా, చుట్టాలింటికి, అమ్మమ్మ గారింటికో ఎవరింటికి వెళ్తారు కదా, పిల్లలకు చెప్తారా మీరు దేవుడు పిల్లలు వెళ్ళినప్పుడు అక్కడ జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ తినకూడదు, ప్రతిదీ చేయకూడదని చెప్తారా? వింటున్నారా? మీకు వదిలిపోతే చాలు పిల్లలు, ఓ వారం రోజులు ఇంటికాడ గొడవ లేకుండా ఉంటుంది అనుకుంటారు కదా. అంటే పిల్లల్ని వదిలేస్తారు మీరు. కానీ పిల్లల్ని దానియేలు తల్లిదండ్రులు వదలలేదు.
రాజుగారి దగ్గరికి వెళ్ళే ముందు కూడా జాగ్రత్త అబ్బాయి, అక్కడ చాలా భయంకరమైన కార్యాలు ఉంటాయి. ఏదైనా కొన్ని సందర్భాల్లో సమావేశానికి వెళ్ళినప్పుడు దేవుడు నాతో చెప్తాడు, జాగ్రత్త ఇశ్రాయేలు, అక్కడ కొద్దిగా తేడా ఉంది అంటాడు. ఇశ్రాయేలు జాగ్రత్త అని చెప్తాడు, అటువైపు వెళ్ళకు అంటాడు. ఎవరితో చెప్తాడు దేవుడు అటువైపు వెళ్ళకు, ఇది చేయొద్దు అది చేయొద్దు అని? దేవుడు ఎవరితో చెప్తాడు? వినేవాళ్ళతోట వినని వాళ్ళతోట? చెప్పాలి, వినేవాళ్ళతో చెప్తాడు. కాబట్టి అపవిత్రమైన పని నేను చెయ్యను అని హృదయంలో నిర్ణయించుకున్నప్పుడు దేవుడు దాన్ని తప్పింతాడు. కానీ మీకే లోపల అది చేయాలని ఉన్నప్పుడు ఎలా తప్పింతాడు దేవుడు? చాలామంది తాగుపోతులు, తిరిగిపోతులు ఒకవేళ ప్రార్థన చేయొచ్చు, అయ్యా నేను తాగకుండా చెయ్యి అని బాటిల్ ఎదురుకుండా పెట్టుకుని తాగితే దేవుడు ఎలా సహాయం చేస్తాడు? అబద్ధాలు ఆడుతూ అయ్యా నన్ను అబద్ధం మానిపించండి అని ప్రార్థన చేస్తే ఎలా మానిపిస్తాడు? అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట మీ హృదయంలో నేను పాపములో పడకూడదనే నిర్ణయం తీసుకుంటే దేవుడు సపోర్ట్ చేస్తాడు. హల్లెలూయా. ఏ విధమైన నిర్ణయం మీరు హృదయంలో తీసుకోవాలి? ఏ విధమైన నిర్ణయం? ఏ తప్పు నేను చేయకూడదు. హాస్టల్కి వెళ్తున్నాను, కాలేజీకి వెళ్తున్నాను, పెద్ద చదువులకు వెళ్తున్నాను, పెద్ద పరిస్థితుల్లోనికి వెళ్తున్నాను, ఎక్కడో దూర ప్రాంతానికి ఉద్యోగానికి వెళ్తున్నాను, వింటున్నారా? అక్కడికి వెళుతున్నాను, ఇక్కడికి వెళుతున్నాను, నన్ను కాపాడండి, నేను దూర ప్రాంతానికి వెళుతున్నాను. చాలామంది సేవకులు అమెరికాకు వెళతారు, లండన్ వెళతారు, కొన్ని ప్రాంతాలకు వెళతారు. అక్కడ ఒక ఆయన చెప్పాడు నాకు, అక్కడ సేవకులకు కింద చర్చిల కింద బార్లు ఉంటాయి, రెస్టారెంట్లు ఉంటాయి. కొంతమంది తాగేస్తారు కిందకెళ్ళి, మీరు కూడా రండి పాస్టర్ గారు అంటారు. కాబట్టి ప్రార్థన చేసుకుని, ప్రభువా నేను అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, కెనడా వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా నేను తప్పు చేయకూడదని ప్రార్థన చేసుకుంటే దేవుడు మనలను తప్పించుతాడు. హల్లెలూయా. మొట్టమొదట నిర్ణయం తప్పు చేయకూడదని ఎక్కడుండాలి? చెప్పాలి, హృదయంలో. అది పిల్లలకి ఎవరు నేర్పించాలి? తల్లిదండ్రులు నేర్పించాలి. అక్కడికి వెళ్తున్నావు జాగ్రత్త, ఆ తప్పు చేయకూడదు జాగ్రత్త. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను గర్భంలోనే ఎన్నుకున్నాను. ఇప్పుడు ఆ పిల్ల వీళ్ళు ఎలా మలిస్తే అలా మలవబడుతుంది. చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది, అది నాకు బాగా గుర్తు. అదేంటంటే, ఒక దొంగ ఒక డాక్టర్ గారు పిల్లవాడిని తీసుకెళ్ళిపోయి పిల్లవాడిని డాక్టర్ గారి భార్య దగ్గర పడుకోబెట్టి, ఆ దొంగోడు పిల్లవాడిని డాక్టర్ గారి భార్య దగ్గర పడుకోబెట్టి డాక్టర్ గారి పిల్లవాడిని ఆడు తీసుకెళ్ళిపోతాడు. నాకు ఇప్పుడు గుర్తు, చిన్నప్పుడు సినిమాది. కొంతకాలానికి డాక్టర్ గారు అబ్బాయి గజ దొంగ అయిపోతాడు, గజ దొంగ కొడుకు పెద్ద డాక్టర్ అవుతాడు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. చూసారండి ఎలా మారిపోయిందో? అంటే తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనను బట్టి పిల్లల జీవితం ఆధారపడి ఉంటుంది. మీ పిల్లల్ని మీరు తిడటం వల్ల ప్రయోజనం లేదు. మీరు మంచివాళ్ళు కాదు, మీరు మంచివాళ్ళు, మీకు ఎలాంటి వారు మీ పిల్లలు అలాంటి వారే. అర్థమైందా? ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు ఎలాంటి వాడో యేసుక్రీస్తు అలాంటి వాడే. హల్లెలూయా. మరి మనం దేవుని పిల్లలమయ్యాము కదా. ఇప్పుడు ఒకప్పుడు మనం దేవుని పిల్లలం కాము, కానీ యేసుక్రీస్తు వలన రక్తములో కడగబడి దేవుని పిల్లలమయ్యాం గనక దేవుని పిల్లలు ఎలా జీవించాలో బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి మన పిల్లల్ని మనం క్రమశిక్షణలో పెట్టుకోవాలి, మనకు మనమే నియంత్రించుకోవాలి, మనకు మనమే హద్దులు విధించుకోవాలి. నీవు తిండిపోతువైన ఎడల గొంతు దగ్గర కత్తి పెట్టుకోనము అన్నాడు. తిండిపోతు అయితే గనక కత్తి అంట పెట్టుకో గొంతు దగ్గర, ఇంత దాటిన తర్వాత పీకి తెగిపోవును కాక అని. ఎంత దాటాక ఇంత వేసుకున్నావు కంచంలో,
మళ్ళీ ఇంకెంత వేసుకుందాం అనుకున్నప్పుడే పీకట్టు కోసేసుకోమన్నాడు బైబిల్లో. అంటే తిండి విపరీతంగా తినకూడదు. అర్థమైందా మీకు? తిండే ఒప్పుకుంటలేదు దేవుడు. జాగ్రత్తగా తినాలంట. 15 గారెలు, 15 బూర్లు, 15 అరిసెలు, 15 ఇడ్లీలు, 15 అన్నీ 15. మరి ఇది ఏమవుతుందో తెలదు. టాప్ అని పేలుతుందో ఏమవుతుందో. చూసారా? గొంతుకు కత్తి పెట్టుకొనుము ఎంతవరకు చెప్పాడు. ఇంకో మాట ఏం చెప్పాడు యేసు ప్రభు? నీ చెయ్యి అభ్యంతరపరితే నరికేయి, నీ కన్ను అభ్యంతరపరితే నరికేయి, అగ్నిగుణంలో పాడే పెరికేయి. అర్థమైందా? నేను తాకుండా ఉండలేకపోతున్నానంటే కోసేసుకో, దరిద్రం వదిలిపోతుంది. వ్యభిచారం చేయకుండా ఉండాలని అనుకుంటే అవయవాన్ని కోసేసుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ పరలోకానికి వెళ్ళాలి. నేను చూడకుండా ఉండలేకపోతున్నానంటే కళ్ళు పీకేసుకో. ఇది నేను చెప్పాలా, బైబిల్ చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఈ గ్లోరీ గారికి, వాళ్ళ కోడలకి, వాళ్ళ అబ్బాయికి ఒక అవకాశం ఉంది. ఆ అమ్మాయి సంవత్సరం దాటింది, 2వ సంవత్సరంలోకి వచ్చింది. ఇప్పటి నుంచి చక్కగా పెంచుకోవచ్చు, జాగ్రత్తగా పెంచుకోవచ్చు, దేవుళ్ళలో పెంచుకోవచ్చు. సరే, 3వ పాయింట్కి వెళ్ళినప్పుడు ఎస్తేరుని మనం తీసుకున్నప్పుడు ఆ ఎస్తేరుని మొర్దెకై పెంచాడు. మొర్దెకై ఎవరంటే గొప్ప దైవజనుడు. మొర్దెకై ఎస్తేరుని ఎలా పెంచాడు అంటే కనుక, అమ్మాయి గురించి చెప్తున్నాను. ఎస్తేరుని మొర్దెకై ఎలా పెంచాడు అంటే సుగుణవతిగా, పరిశుద్ధురాలుగా, పాపము లేని అమ్మాయిగా, ప్రార్థనాపరురాలుగా, ఉపవసించే బిడ్డగా, పట్టుదల కలిగిన బిడ్డగా పెంచాడు. హల్లెలూయా. ఎస్తేరుని చాలా గొప్పగా పెంచాడు మొర్దెకై. పెంచిన తర్వాత ఒకరోజు ఎస్తేరు అనుకోకుండా 150 దేశాలకు రాణి అయిపోయింది. హల్లెలూయా. రాణి అయిపోయినా అదే పద్ధతి, అదే నిరాడంబరం, అదే వినయం, అదే దీనత్వం, అదే పరిశుద్ధత. ఎక్కడ పెరిగింది? ఎక్కడ అలవాటైంది ఆ పిల్లకి? తండ్రి దగ్గర. హల్లెలూయా చెప్పండి. ఎక్కడ అలవాటైందమ్మా? గ్లోరీ గారి దగ్గర. మరి అంతే కదా. ఎక్కడ అలవాటైంది? ఏ అలవాటైంది? ఆ అలవాటే చివరికి ఎస్తేరు ఎంత అద్భుతం చేసిందంటే 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసి మొత్తం ప్రపంచాన్నే తారుమారు చేసేసింది. హల్లెలూయా. కాబట్టి ఈ రోజుకి గ్రంథంలో నిలబడిపోయింది ఆ బిడ్డ పేరు. కాబట్టి నీ కూతుర్ని ఎస్తేరులాగా, కొడుకుని ఇర్మియాలాగా, దానియేలులాగా, అలాగే మీరందరూ ఎస్తేరులాగా, మరియలాగా కదా మరి పెరగవలసిన అవసరం లేదా? బైబిల్ అంటే కథలా? మనం కథలు చెప్పుకోవటానికి కూర్చున్నామా? ఇక్కడ కథల కోసం కూర్చున్నామా? కూర్చోలేదండి. యథార్థంగా జీవించడానికి కూర్చున్నాం, పరిశుద్ధంగా జీవించడానికి కూర్చున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. వింటున్నారా? నేనున్న ఏరియాలో వెంకటరామరెడ్డి గారు అని ఒక ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యాడు. ఆయన నేనున్న ఏరియాలో ఆడ తల్లిగారికి ఏం తెలియదు. ఒక్కాకు నోట్లు వేసుకుని నవ్వులుకుంటా కూర్చుని ముసలావిడైపోయింది. మొట్టమొదట ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే రాష్ట్రపతిని తీసేసే అధికారం కూడా ఉంటుంది ఆయనకి. హల్లెలూయా. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన వెంటనే వాళ్ళ అమ్మగారి దగ్గరికి వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? వినాలి. ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎవరి దగ్గరికి వచ్చాడు? మళ్ళీ చెప్పాలి. ఎవరి దగ్గరికి? తల్లి దగ్గరికి. తల్లి దగ్గరికి వచ్చాడు. తల్లి కాళ్ళకు దండం పెట్టుకున్నాడు. అమ్మ, నేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యాను అంటే ఏంట్రా అబ్బాయి? ఆవిడకేం తెలితే కదా, ఆవిడ చదువుకోలేదు కూడా, ఆడ అమ్మగా తెలియదు. అమ్మ, భారతదేశం అంతా నా తీర్పులో ఉంటుందమ్మా. మంచిదే, కానీ భారతదేశం తీర్పులో ఉందో ఎక్కడ ఉందో కానీ చిన్నప్పుడు నేను నేర్పిని మాత్రం వదిలిపెట్టుకుంది. గట్టిగా దేవుని స్తోత్రం, గట్టిగా చెప్పాలి. ఏమి నేర్పిందంటాడమ్మ ఆ అబ్బాయికి? ఏమి నేర్పిందంతా? మేలు చెయ్యి, లంచం తీసుకోకు, దొంగతనం చేయకు, వ్యభిచారం చేయకు, తప్పు చేయకు.
ఆవిడ అందంట, నువ్వు ఏ జస్టిసో నువ్వు ఎవరో నీ చదువు నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం అబ్బాయి తప్పు చేయకమ్మా అందంట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ తల్లికి ఎంత సంతోషం. ఇప్పుడు మీలో మీ పిల్లల్ని బట్టి సంతోషించేవాడు చేతులు ఎత్తండి. ఏం చేయాలి ఇప్పుడు? మిమ్మల్ని అందరినీ ప్యాక్ చేసి ఆ అప్పలం ముందరిగడ దాంట్లో పడేసి వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. సంతోషం లేదు. మరి ఎందుకు వస్తున్నారు మీరు కూటాలకి? ఇప్పుడు ఈరోజు కూటానికి ఎందుకు వచ్చారు? 4 మాటలని పోదామని వచ్చారా కదా? మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, అనుకూల సమయం ఇది అని ఎదిగి మారు మనసును పొందవా. మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా, అనుకూల సమయం ఇది అని ఎదిగి మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా, నిలిచే ధైర్యం మాకుందా. మీ అమ్మాయిని లేదా నిన్ను తీర్పులోకి నరకంలోకి పంపించుకుంటావో, నీ కొడుకుని నీ కూతుర్ని నీ పిల్లల్ని నిన్ను పరలోకానికి పంపించుకుంటావో, నిర్ణయానికి రా. వినేసి వెళ్ళిపోకు, ఊపించుకుంటా తినేసి. నిర్ణయానికి రా. ఆ దరిద్ర బతుకులోంచి బయటికి రండి. ఆ చండాల బతుకులోంచి. ఎంతసేపు వాక్యాలు వినేసి వెళ్ళిపోవటమేనా? పరిశుద్ధమైన జీవితంలోకి రండి. బుద్ధి తెచ్చుకోండి. ఈరోజైనా ఒక్కరు నా పిల్లలు నా మాట ప్రకారం జీవిస్తున్నారండి అని చేయొత్తలేని పరిస్థితిలో మీరు ఉంటే సంఘంలో మీరుండి ప్రయోజనం ఏంటి? ఏ ప్రయోజనం ఉంది చెప్పండి? అంటే మీరు దేవుళ్ళు లేరు అనే అర్థమే కదా, తీర్పులోకి వస్తారని అర్థమే కదా. అంటే మొట్టమొదట మీలో మార్పుతేనే కదా మీ పిల్లల్లో మార్పుతుంది. అది ముట్టుకోగానే పిల్లోడితో చెప్పాలంటే పిల్లోడు అడుగుతాడు, నువ్వెందుకు ముట్టుకున్నావని. ముందు నువ్వు మానేసి నీ పిల్లోడితో ముట్టుకోవద్దని చెప్పాలి. ఇనమ్మా, ఎక్కడో ఉంటావు నువ్వు, సరిగ్గా ఎవరినో చూస్తావు, ఏదో చూస్తావు. అలాంటి వాడు మందిరానికి రావటం వేస్ట్. ముందు కూర్చోవటం ఇంతగానో దండగా. దేవుడు మాటలు వినాలి. ఎందుకు మనం వస్తున్నాం చర్చికి? అసలు కాలక్షేపానికి వస్తున్నారా మీరు కార్యక్రమాలకి? ఏ సేవా కేంద్రం కాలక్షేప కార్యక్రమాలు పెట్టదు. ఖచ్చితంగా నిలబడాలి దేవుళ్ళో. దేవుని స్తోత్రం. ఖచ్చితంగా మాట అంటే మాటే, చెప్పింది చెప్పినట్టు జీవించాలి. పరీక్షిస్తాడు దేవుడు. ఆ పరీక్షలో ఫెయిల్ అయ్యేవనుకో, మొట్టమొదట నేను 2005 జూలై 24 ర్యాలింగ్లో ప్రారంభించాను పరిచర్య. 50 రూపాయలు ఇవ్వటం, 20 రూపాయలు ఇవ్వటం, 75 రూపాయలు ఇవ్వటం, 150 రూపాయలు ఇవ్వటం ప్రారంభించాడు. చాలా సంవత్సరాల పాటు నెల ఖర్చులకు మాత్రమే ఇస్తూ వచ్చాడు. అర్థమవుతుందా? 100లో నమ్మకంగా ఉన్నాం, 1000లో నమ్మకంగా ఉన్నాం, 10,000లో నమ్మకంగా ఉన్నాం, 1,00,000లో నమ్మకంగా ఉన్నాం, 10 లక్షల్లో నమ్మకంగా ఉన్నాం. రాబోయే దినాల్లో కోట్లలోనే నమ్మకంగా ఉంటాం. దేవుని స్తోత్రం. నమ్మకాన్ని బట్టి ఆశీర్వాదం, నమ్మకాన్ని బట్టి ఆశీర్వాదం. నేను నమ్మి ఏదైనా ఒకటి ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. లేఖీతనం ఉండకూడదు,
లేదంటే నీ దగ్గర నుంచి అది వెళ్ళిపోతుంది, తీసేసుకుంటాడు వెనక్కి దేవుడు. నీ ఆశీర్వాదాన్ని వెనక్కి తీసేసుకుంటాడు. ఏదో విధంగా పెరిగేస్తున్నారు పిల్లలని భ్రమలో ఉన్నారా? తర్వాత మొగుడు గురించి నెత్తిపాదుకున్నావు, కొడుకు గురించి నెత్తిపాదుకోవాలి, కూతురు గురించి నెత్తిపాదుకోవాలి, రాబోయే అల్లుడు గురించి నెత్తిపాదుకోవాలి, కోడల గురించి నెత్తిపాదుకోవాలి, మనవల గురించి నెత్తిపాదుకోవాలి. అలా బాదుకోక ఒక రోజుని నీ గుండె ఆగిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాధలు నీ గుండె ఆగిపోద్ది చివరికే. కాబట్టి ఆ జస్టిస్తో ఆవిడ చెప్తుంది. సరే, మోడీ గారు వాళ్ళ అమ్మగారికి ఏమీ తెలియదు. ఆ మధ్యన కాలం చేసింది ఆవిడ దగ్గరికి వెళ్ళేవాడు. వెళ్ళి ఆయన చెప్తాడు, మోడీ వాళ్ళ అమ్మగారు చెప్పారట, నాయన నువ్వు ఎంత గొప్పవాడు అయినా ఎవ్వరికి ఎప్పుడు కూడా అన్యాయం చేయొద్దు అని చెప్పిందంట. దేవుని స్తోత్రం. వింటున్నారా అండి? గొప్పవారు. జాన్ వెస్లీ అమెరికాలో గొప్ప దైవజనుడు. ఆ తల్లి తెల్లారగట్ల 3 మొదలెట్టి ఆ పిల్లోడు తల దగ్గర కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసిందట, నా కొడుకు గొప్ప సేవకుడు కావాలి ప్రభువా, నా కొడుకు గొప్ప సేవకుడు కావాలి ప్రభువా. జాన్ వెస్లీ అంటాడు, నేను ఈ రోజున కొన్ని వేల మందిని ప్రభు దగ్గరికి నడిపిస్తున్నానంటే నా తల్లి ప్రార్థన. హల్లెలూయా, దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి. కాబట్టి మీరు ఏం ఆలోచిస్తున్నారు? పిల్లల గురించి, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. నీ పిల్లలు నువ్వు క్రీస్తు యేసులాగా క్రీస్తు యేసులో బ్రతికితేనే కానీ శిక్ష నుంచి తప్పించుకోలేరు. వింటున్నారా? దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు, మన్నైన నీవు మన్నైపోతావు, ఏదో ఒక దినమందున నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు, మన వెంట రావెన్నడు. ఆశ్చర్యం ఏంటంటే అందరికీ తెలుస్తుంది, ఎవరికి తెలియదు. పుట్టినప్పుడు ఏమి తెచ్చావు మేమన్నా? నువ్వు పుట్టినప్పుడు ఏమన్నా తెచ్చావు? చచ్చిపోయినప్పుడు మరి ఇంకేంటి? మధ్యలో ఏంటి గోల? మధ్యలో గోల ఏంటి అంటున్నాను. మధ్యలో దెబ్బలాట్లేంటి? మధ్యలో అప్పులేంటి? మధ్యలో మోసాలేంటి? మధ్యలో వ్యభిచారాలేంటి? మధ్యలో ఈ దరిద్రాలేంటి? ఎందుకు వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? నువ్వు దానికి బానిస అయిపోయావు. దేవుని స్తోత్రం. అలవాటుకు బానిస అయిపోయావు. నువ్వు అలవాటుకి బానిస అయిపోయావు. యేసు ప్రభు మనకు స్వతంత్రం ఇచ్చాడు. ఆత్మని కాక నీ దేహాన్ని చంపే మనుషులకే భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికే భయపడవయ్యా. దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకి చేరు, నీకంటూ ఏముందిలే, మనకంటూ ఏముందిలే. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం చనిపోయిన తర్వాత మన కూడా వచ్చే రెండే మంచి చెడు. దేవుని స్తోత్రం. చెప్పాలి, యువతని కూడా చచ్చిపోయాక మంచి చెడు రెండే. దాన్ని బట్టి తీర్పు. నువ్వెప్పుడు మంచి చేసిన వాడవా పరలోకం, నువ్వెప్పుడు చెడేనా నరకం. మనకంటే ముందు మన ఆత్మ దేవుడి దగ్గరికంటే వెళ్ళే ముందే మన మంచి మన చెడు వెళ్ళి దేవుడికి మనకి మధ్యలో నుంచి ఉంటుంది అన్నాడు. హల్లెలూయా. వింటున్నారా? అంటే మీ ఉద్దేశం చనిపోమనా, దేవుడు లేడనా, తీర్పు లేదనా, ఏం చేసినా పర్వాలేదనా? ఏం చేసినా పర్వాలేదు అనకపోతే మీరు చేతులు ఎత్తే స్థితిలో ఎందుకు లేరండి?
అంటే మార్పు చెందలేదు. ఇంకో మాట చెప్పనా, నువ్వు మార్పు చెందావు కదా. నీ కొడుకు మారలే, నీ కూతురు మారలే, నీ భర్త మారలే. డోంట్ కేర్ అబౌట్ దెమ్. అసలు లెక్క చేద్దాం. నువ్వు నీ మట్టుకు నువ్వు రక్షణ కాపాడుకో. ఎందుకంటే నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఉన్నావు, నువ్వు చాలా పరిశుద్ధంగా ఉన్నావు. నీ భర్తతో చెప్పావు, లేడు. నీ పిల్లలతో చెప్పారు, లేరు. వాళ్ళు నరకానికి పోతారు, నువ్వు పరలోకానికి వెళ్తావు. ఎందుకంటే మొగుడు పెళ్ళం పిల్లల సంబంధాలన్నీ కూడా ఇక్కడితో క్లోజ్ అయిపోతాయి. హల్లెలూయా. అంతకుముందు నీ మొగుడు ఎవరో నీకు తెలియదు. ఏ ఊళ్ళోనో ఆడున్నాడు, ఏ ఊళ్ళో నువ్వున్నావు, మిమ్మల్ని ఇద్దరిని కలిపారు. ఇది ప్రాముఖ్యమైనది కాదు. ఆత్మను ఇచ్చిన దేవుడే ప్రాముఖ్యమైన వాడు. చివరికి ఈ శరీర బంధాలు, శరీరాలన్నీ చచ్చిపోతాయి. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత తీర్పులోకి వెళ్తావా, తీర్పు లేకుండా పైకి వెళ్తావా? హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు ఇర్మియాతో, ఏమంటున్నాడు తెలుసా? గర్భంలోనే నిరూపించాను, బయలుపడకముందే ప్రతిష్ఠించాను, నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. అప్పుడు ఇర్మియా అంటున్నాడు, ప్రభువా నేను బాలుడను, నేను చాలా చిన్న పిల్లవాడిని, పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎలా మాట్లాడను అన్నాడు. మళ్ళీ వినండి, నేను చాలా చిన్న పిల్లవాడిని, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎలా మాట్లాడను అంటే దేవుడు అన్నాడు, నువ్వు బాలుడవే. అందరూ రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం. నువ్వు బాలుడవే కానీ నీ నోట ఉన్న మాటలు నాయి, అందరూ నీకు వణుకుతారు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నోట నా మాటలు పెడతాను పిల్ల, అర్థమైందా? అంచేత అందరూ నీకు భయపడిపోతారు. మొట్టమొదటి మీ నానమ్మ భయపడాలి నీకు. ఏంటో ఆవిడనో చూస్తుంది వచ్చిన కాడి నుంచి. నచ్చిందా నీకు ఆవిడే? ఏంటి తప్పట్లు పడుతుంది చూసారా? దేవుని ఏర్పాటు ఉంటే అలా ఉంటారు పిల్లలు. కాబట్టి బాలుడు అనవద్దు, నేను చిన్నపిల్లవాడు అనవద్దు. నువ్వు చిన్నపిల్లవాడు కాదు, నీ నోటలో సృష్టికర్త పాటలు ఉన్నాయి. హల్లెలూయా. అంతేకాదు ఇర్మియా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరికైనా ఏదైనా చెప్పినప్పుడు వినలేదనుకో, ఆయన ఇరగొట్టేస్తాను. నీ మాట వినని వారిని ఇరగొట్టి పడేస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెళ్ళగించుటకు, విరగొట్టుటకు, కట్టుటకు, నాటుటకు ఈ దినముల సమస్త ప్రపంచముల మీద నిన్ను నియమించాడు అన్నాడు. హల్లెలూయా. చిన్న పిల్లవాడిని దేవుడు అధికారంతో నియమించాడు. ఇప్పుడు మనం ఎవరో తెలుసా? దేవుడు పిల్లలం, దేవుని రక్తంలో కడగబడిన వారం. మీరు ఎలా జీవించాలి? దేవుడిలాగా జీవించాలి, అంటే యేసుక్రీస్తులాగా జీవించాలి. ఎవరిని వెంబడించకూడదు. ఎస్తేరు సాధించింది ఘనత, మరియ సాధించింది ఘనత, ఎలిజబెత్ సాధించింది ఘనత, రూత్ సాధించింది ఘనత, ఇర్మియా సాధించాడు ఘనత, పౌలు సాధించాడు ఘనత, దానియేలు సాధించాడు ఘనత. పైగా ఏమైనా చిన్న పదవులు వచ్చినాయా? దానియేలు దేవుడు ప్రధానమంత్రిని చేశాడు. చివరిగా ఒక మాట చెప్తాను. యోసేపు ఎంత నీతిమంతుడు. పోతిఫర్ భార్య అంది, ఎవరిలో వెళ్తా మన ఇద్దరం తప్పు చేద్దాం. చిన్నప్పటి నుంచి దేవుళ్ళో ఎదిగినటువంటి యోసేపు, ఎవరు లేరురా మన ఇద్దరం తప్పు చేద్దామంటే మొట్టమొదట అతను పలికిన మాట అమ్మా అన్నాడు. గట్టిగా చెప్పాలి. యేసుక్రీస్తు నీలో ఉంటే అమ్మా అనే అంటావు, నాన్న అనే అంటావు, చెల్లి అని అంటావు, అక్క అని అంటావు, తమ్ముడు అని అంటావు, ప్రేమించాను అనవు. దరిద్రపు డైలాగులు కొట్టావు. పనికి మాలిది ప్రేమించుకుంటున్నారంటే ఈడ వయసు ఎంత? ఈడకు ప్రేమలో ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి మీరు కదండి. ఐ లవ్డ్ హిమ్. ప్రేమించావా? ఎవరిని ప్రేమించావు? లేచి నిలబడి నా దగ్గర చెప్పండి. ప్రేమించారు ఎవరినైనా?
ఏమో మీకే తెలుసు అన్నట్టు వంక చూస్తున్నారు. మీ చరిత్ర నాకు తెలియదు అనుకుంటున్నారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరి చరిత్ర నాకు తెలుసు. దేవుని స్తోత్రం. అర్థమైందా కదా? ఏమన్నాడు యోసేపు? ఏమన్నాడు ఆవిడ గట్టిగా? మరి మీరేమనాలి? పెళ్ళి అయ్యే వరకు అన్నయ్య, చెల్లి, అక్క, అమ్మ, తమ్ముడు, అయ్యా అనాలా? అంటున్నారా మీరు? సురేష్, వాట్ ఆర్ యూ డూయింగ్? ఆడి పేరెట్టి కేకేస్తుంది ఇది. జయ, వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్, ఇది ఏళ్ళ పిలుపులు కదా. యోసేపు ఏమన్నాడు? మాట్లాడరేంటి? అమ్మ అన్నాడు. యోసేపులో నుంచి అమ్మ అందెవరు? యేసుక్రీస్తు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. అమ్మ అని ఎందుకు అంటారు మీరు? అమ్మ అంటే అక్రమ సంబంధం కుదరదు కదా. అంకుల్ అంటే పర్లేదా? ఏమందాం? అంకుల్. అంకుల్ ఏంటి? బంకులు బొంకులు. మీకు ఆ రిలేషన్స్ ఏంటి సేవకులతోటి? సేవకులను అంకులని ఎందుకు అంటారు మీరు? ఒకవేళ మీకు అంతగా ప్రేమ బాగా పొంగిపోతే కదా సహోదరు అనండి. నేను మీకు అందరికి ఎవరిని అలా చూస్తారంటే ఎరుముఖాలు వేసుకుని? మీకు అందరికి ఎవరు నేను? యేసుప్రభు ఏం చెప్పాడు? సహోదరుడు, సహోదరి. దేవుని స్తోత్రం. అప్పుడు పాపం జరగదు కదా. పాపం పిలుపు నుంచి కదా స్టార్ట్ అవుద్ది కదా. ఏ తింగర మొహం అలా చూస్తామండి? ఎవరినన్నానో ఆడగా తెలుస్తుంది. ఏంటో చూపేంటి? నేర్చుకో దేవుడి మాటలు. ఎవరినన్నా వరుసలెట్టి పిలుస్తున్నారా మీరు? పిలుస్తున్నారా? నాకేం తెలియదు, నేను ఎవరిని పిలు. నేను చాలా పర్ఫెక్ట్ అండి. దేవుని ఎదుట జాగ్రత్త. యోసేపు అమ్మ అన్నాడు. ఏంట్రా అమ్మ అంటున్నావు నన్ను అని జైలుకి పంపింది. ఎక్కడ పంపింది? తప్పు చేయనంటే ఎక్కడ పంపింది? గట్టిగా మాట్లాడాలి. తప్పు చేయనంటే ఎక్కడ పంపింది? వినాలి. జ్యోతి గారు, మీ పిల్లలు మీ మాట అంటున్నారా? అనరు. తప్పు చేయనంటే ఎక్కడ పంపింది? ముగించేస్తున్నాను, చెప్పాలి. తప్పు చేయనంటే ఎక్కడ పంపింది? గట్టిగా జైలుకు పంపింది. ఓకేనా? పైనుంచి ఎవరు చూశారు? చూసాడా? మీరేం చేస్తారు? బాబు జైలుకా అయితే తప్పు చేసేద్దాం అంటాం కూడా రాదు. చేసేద్దారై కదా. చూశాడు, పైనుంచి చూశాడు, దేవుడు చూశాడు. జైలు నుంచి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. గట్టిగా దేవుని స్తోత్రం, గట్టిగా చెప్పాలి. ఎక్కడ తీసుకెళ్ళాడు? సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చున్నాక ఈ పోతీఫరు ఉన్న ఆవిడ ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళారు. ఆ రోజుల్లో రాజుగారు ముందు తలెత్తి తలకాయ తీసేస్తారు. రాజుగారు అన్నాడు, యోసేపు, ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ నీ ముందు తల వంచాలన్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. నీ ముందు తల వంచాలన్నాడు. ఆ తల వంచిన వారిలో పోతీఫరు పెళ్ళం కూడా ఉంది. వాక్యం అర్థమైతే మీకు ఆ రోజున ఆవిడతో ఆ తప్పు అతను చేస్తుంటే యోసేపు తల వంచాలి, పరలోకంలో దేవుడు తల వంచాలి, యోసేపు తండ్రి తల వంచాలి, యోసేపు అన్నదమ్ములు తల వంచాలి, యోసేపు నమ్ముకున్న వారందరూ తల వంచాలి. కానీ ఈరోజు దేవుడు, వాళ్ళ తండ్రి, అన్నదమ్ములు అందరూ తలలెత్తుకునేలాగా యోసేపు జీవించాడు. హల్లెలూయా. ఇది పురాణ కాలక్షేపం కాదు, కథా కాలక్షేపం కాదు. ముగింతున్నాను. మీ జీవితాలు దేవుణ్ణి ఘనపరిచే విధంగా
సంఘాన్ని గణపరిచే విధంగా, తల్లిదండ్రులను గణపరిచే విధంగా మీ జీవితాలు ఉండాలి. ఇక్కడి నుంచి, ఆ గుమ్మల నుంచి ఈ ప్రార్థన అయిపోయాక వేసే ప్రతి అడుగు నీతిగా వేయాలి. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి, ప్రతి నోరు చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు పిల్లలు తప్పు చేయటానికి వీరలేదు. తల ఎత్తుకునేలాగా జీవించాలి. దేవుడు పైనుంచి అంటున్నాడు, ఏయ్ మోషేనంటే ఏమంటున్నారు మీరు? నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు, జాగ్రత్త అని మిరియామును శపించాడు. వెంటనే మిరియాముకు రోగం, కుష్ఠరోగం వచ్చేసింది. ఇలాగ తెల్లగా పాలిపోయింది, ఏడ్చేసింది. అయ్యి బాబు, ఇదేంటి ప్రభువా? మోషేను ఎంతకన్నావు నువ్వు? దేవుడు నీ పక్షంగా పోరాడతాడు. యోసేపుని జైల్లో పెట్టినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు. యేసుక్రీస్తుని సిలువేసినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు. కానీ తర్వాత హెచ్చించాడు. హల్లెలూయా. ఒకసారి నీకు పరీక్షలు వస్తాయి. నీ పరీక్షల్లో పాస్ అవుతున్నావా, ఫెయిల్ అవుతున్నావా? దయచేసి ఏ సేవా కేంద్రంలో ఉండే ప్రతి ఒక్కరూ కాలక్షేపానికి ఇక్కడికి రావద్దు. అలాంటి వారు మానేయండి. మందిరానికి కానీ సువార్తకు కానీ రావద్దు, కాలక్షేపానికి రావద్దు. ఇక్కడికి ఖచ్చితంగా యేసులాగా జీవింతామనే వారే యేసు సేవా కేంద్రములో ఉండాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అలాంటి వారే మన సంఘములో ఉండాలి. మీ పిల్లల్ని తలదించుకునే విధంగా పెంచకండి. ఇంట్లో చెప్పండి, భర్త అవని, భార్య అవని, తల్లి అవని, కొడుకు అవని, ఎవరైనా అవనివ్వండి, తల దించుకునేలాగా చేయనివ్వకండి. ఖచ్చితంగా హెచ్చరించండి, ఖచ్చితంగా గద్దించండి. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, తలలెత్తుకోండి, ఇదిగో మీ రాజు ఏతించుచున్నాడు, మీ తలలెత్తుడి. హల్లెలూయా. మనము ఎవరివండి? తల దించుకోవాల్సిన వారమా, తలలు ఎత్తుకోవాల్సిన వారమా? చెప్పాలి. మన దేవుడిని బట్టి మనం ఇలా ఉండాలా? గట్టిగా చెప్పండి. మరి ఎవరిని బట్టి తల దించుకోవాల్సి వస్తుంది? మీకు దేవుడిని బట్టి ఇబ్బంది లేదు, సరేనా? ఇంకొక రెండో ప్రశ్న వస్తున్నాను. మీ దేవుడిని బట్టి మీరు తలదించుకునే పరిస్థితి వచ్చిందండి? రాలేదు కదా. ఎవరైనా ధైర్యం ఉన్నవాళ్ళు చేయొద్దండి. మీ పాస్టర్ గారిని బట్టి మీకు తలదించుకునే పరిస్థితి వచ్చిందా? చేయొద్దండి, పోనీ ఒప్పుకుంటాను. మీ పాస్టర్ గారి వల్ల మీకు అవమానం కలిగిందా? ఘనత కలిగిందా? మీరు ఎక్కడికైనా వెళ్ళి మీ పాస్టర్ గారి గురించి చెప్పుకుంటే ఇలాంటి వాడు మీ పాస్టర్ అనే ధైర్యం ఎవరికైనా ఉందా? దేవుని స్తోత్రం. అంటే మీ దేవుడిని బట్టి తలదించుకునే పరిస్థితి లేదు, మీ సేవకుని బట్టి తలదించుకునే పరిస్థితి లేదు. మరి ఎవరిని బట్టి తలదించుకోవాల్సి వస్తుంది? భర్తను బట్టి, పిల్లల్ని బట్టి, నిన్ను బట్టి కదా. అప్పుడు మారవలసింది ఎవరు? మార్చుకోవాల్సింది ఎవరిని? నీ పిల్లల్ని, నీ భర్తని, నీ కుటుంబాన్ని. హల్లెలూయా. మరి మార్చుకునే ప్రయత్నం ఎప్పుడు మొదలెడదాం? వచ్చేవారమా? ఎప్పుడు మొదలెడదాం? భోజనం ఎప్పుడు చేద్దాం? గ్లోరీ గారితో చెప్పానా, ఇవాళ మేము ఎవరం భోజనం చేయం, రేపు రాత్రికి వస్తామని చెప్దామా? భోజనం ఎప్పుడు చేద్దాం? ఇప్పుడేనా? జ్యోతి గారు ఇప్పుడే చేయాలంటుంది. మరి మార్పు ఎప్పుడు చెందుదాం? మార్పు రేపు, అంతేనా? మార్పు చెందిన వాళ్ళు ఎవరు భోజనం చేయకండి, మార్పు చెందిన వాళ్ళే భోజనం చేయండి. ఇక్కడ కాదు, మీ ఇంటికాడ కూడా. రేపు కూడా తినొద్దు, ఎల్లుండి కూడా తినొద్దు. మీ అబ్బాయితో చెప్పండి, నువ్వు మారే వరకు నేను అన్నం తిన్నావు. మొగుడితో చెప్పండి, నువ్వు మారే వరకు అన్నం తిన్నావు. పెళ్ళంతో చెప్పండి, నువ్వు మారే వరకు అన్నం తిన్నావు. అప్పుడన్నా మారుతారేమో చూద్దాం కదా. అర్థమైందా మీకు? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంతవరకు బోధించిందంతా ఎవరిలాగా ఉండాలని? యేసులాగా ఉండాలని. హల్లెలూయా. యేసులాగా ఉండాలని. ఇప్పుడు ఆ పిల్ల ఎవరిలాగా ఎదగాలి? యేసులాగా ఎదగాలి. చిన్న వయసులో ఉంది కదా పిల్ల, యేసులాగా ఎదగాలి. యేసులాగా ఎదగాలంటే వాళ్ళ ఇంట్లో ఎవరెవరు యేసులాగా ఉండాలి? ఎవరెవరు? వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాతయ్య, వాళ్ళ నానమ్మ, అంతేనా? ఆ పిల్లతో కనెక్షన్ ఉన్న వాళ్ళందరూ ఎవరిలాగా ఉండాలి? లేదంటే ఎవరిని చూసి నేను అలా ఉంటానా అంత అనుకో, కొంప ములుగుతుంది. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ఎలా ఎదగాలి? యేసులాగా. ఎలా జీవించాలి? యేసులాగా. మనకు ఆధారం ఎవరు? యేసే. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మీరు ఒక పట్టుదల పట్టండి, ఒక పట్టుదల పట్టండి. 11వ తారీఖు కదా, సాయంత్రం ఒక పట్టుదల పట్టండి. ఏంటా పట్టుదల? ఏంటయ్యా పట్టుదల? సంతోషం ఏంటయ్యా మన యేసు? ఆ పట్టుదల ఏంటి? నేను యేసయ్యకు ఘనత తెచ్చే జీవితాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరం బలంగా ప్రార్థన చేద్దాం, బలంగా ప్రార్థన చేద్దాం. బ్లెస్సింగ్ దీవించండి, తల్లిదండ్రులు దీవించండి, పెద్దవారిని దీవించండి. ఈరోజు మేము ఒక నిర్ణయానికి వస్తున్నాం. అదేంటంటే మీలాగా జీవించాలని, మీతో జీవించాలని, మీలో జీవించాలని, మీ నామానికి మహిమ తేవాలని, నా ద్వారా, నా భార్య ద్వారా, నా పిల్లల ద్వారా, నా కుటుంబం ద్వారా నీకు అవమానం కలగకూడదని నన్ను నేను సరి చేసుకుని, నా కుటుంబాన్ని సరి చేసుకుని, నా పిల్లలను సరి చేసుకుని నీ నామ ఘనత కొరకు జీవించాలి. ఇగో గ్లోరీ గారి కుటుంబాన్ని దీవించండి, సువార్తలో పాల్గొన్న కుటుంబాన్ని దీవించండి, సువార్త కొరకు సహకరించిన వారందరినీ దీవించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి.